రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు తాగునీరు అందిస్తున్న కృష్ణానది కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఏపీ నేచర్ వెల్ఫేర్ చైర్మన్ అంబటి నవకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో కెమికల్ కలిసి నీటిపై బులుగు రంగు పొర ఏర్పడి త్రాగునీరు పూర్తిగా కలుషితమైందని తెలిపారు. కృష్ణానదిపై ఆధారపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. కృష్ణానదిని సవ్యంగా పరిశీలించిన ఆయన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు స్పందించి కృష్ణానదిని కాపాడాలని కోరారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లి కృష్ణానదిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఒకసారి ఈ నీరా లేకపోతే కెమికల్ ఒక్కసారి ఒకసారి ఈ నీళ్లను పరిశీలించండి, ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. ఇదిగో ఒక్కసారి చూడండి, మీరు కూడా క్లియర్ గా. ఇదిగో నేను పోస్తుంటా చూడండి, ఇది నీళ్ళ. ఇదిగో మీరు కింద కూడా చూడండి ఒకసారి, ఈ నీరా లేకపోతే కెమికల్ ఒక్కసారి ఒకసారి ఈ నీళ్లను పరిశీలించండి, ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. ఇదిగో ఒక్కసారి చూడండి, మీరు కూడా క్లియర్ గా. ఇదిగో నేను పోస్తూ ఉంటా చూడండి, ఇది నీళ్ళ. ఇదిగో మీరు కింద కూడా చూడండి ఒకసారి, ఈ నీరా లేకపోతే కెమికల్ ఒక్కసారి ఒకసారి ఈ నీళ్లను పరిశీలించండి, ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. ఇదిగో ఒక్కసారి చూడండి. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలానే తెలంగాణ ప్రభుత్వానికి కూడా మాకు చిన్న విన్నపము. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఎందుకు నీరు ఈ విధంగా మారుతుంది ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇది తెల్లని వాటర్ బాటిల్లో వేస్తే పాచి కానీ గుర్రపు డెక్క కానీ వస్తే దాన్ని తొలగించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కృష్ణానదిలో నీళ్లు చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ఇందులో చెయ్యి పెట్టాలంటే భయంకరమైన పరిస్థితి. ఇది ఏంది, ఇదంతా వాటరేనా? ఇది వాటర్ అయితే ఎందుకు ఇలా ఉన్నది? దీన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కూడా చూశాను. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఒక్క నిమిషం కూడా నిలబడే పరిస్థితులు లేదు. ఇక్కడ పిలిగ్రిమ్స్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ అప్ టు ఇది కృష్ణానది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఏమన్నా ఉన్నదా? మా ముఖ్య ఉద్దేశం, ఇందులో ఏమన్నా కెమికల్కి సంబంధించిన కెమికల్ కంపెనీలు కానీ ఏదైనా అదర్ కంపెనీలు కానీ ఏమన్నా ఈ వాటర్లో కెమికల్ కలిపితే ఎందుకు ఈ విధంగా ఉన్నది? దీని మీద ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాము. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి, ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించమంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము త్వరలో దీని మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. పర్యావరణ శాఖ మంత్రి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నాము. ఈ కృష్ణా నదిని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? మరి ముఖ్యంగా